తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు ఎన్నికల శ్రీకారాన్ని మల్కాగిరి చౌరస్తాలో గంట గంటల పాటు ఈ ర్యాలీ నిర్వహించింది. లక్షలాది మంది ప్రజలు జిల్లా జిల్లా అనుకోకుండా వారికి స్వాగతం పలికిన తీరు, వారి పట్ల కురిపించినటువంటి ప్రేమ మామూలుగా లేదని చెప్పి స్వయంగా వారి ట్విట్టర్లో పెట్టుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగిన సభలో కావచ్చు, నాగరికర్నూలు సభలో కావచ్చు, ప్రస్తుతంగా నేను గత 20 రోజులుగా ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను. ఈ గ్రామం ఆ గ్రామం, ఈ వార్డు ఆ వార్డు అని తెలలేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకటే మాట, ఈ దఫా మోడీ గారే మా ప్రధానమంత్రి ఉండాలని, మోడీ గారికే మా ఓటనే భావన. బీఆర్ఎస్ పార్టీ మేము పార్టీ కార్యకర్తలం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేము పార్టీ కార్యకర్తలం కావచ్చు, కానీ దేశ రక్షణ, దేశ ఔన్నత్యం, దేశ గొప్పతనం, దేశ ఎదుగుదల మోడీ గారు ప్రధానమంత్రి సాధ్యమైందని. ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి. ఈ దఫా ఎన్నికలు పెద్ద ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు, కేంద్ర ఎన్నికలు అంటారు కాబట్టి ఈ ఎన్నికలు, వచ్చే ఎన్నికల్లో పార్టీలతో జెండాలతో సంబంధం లేకుండా, వ్యక్తులతో కూడా సంబంధం లేకుండా మోడీ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, అధికార దుర్వినియోగం కోసం ప్రణాళికలు రూపొందించుకున్నా, గతంలో మేము గొప్ప అని చెప్పుకునే ఇంకొక పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నిటికీ ఇక్కడ చెల్లదు. మల్కాజ్గిరి నియోజకవర్గం చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం, ఒక మినీ ఇండియాగా ఈ దేశంలోనే అత్యధిక ఓట్లు కలిగినటువంటి పార్లమెంట్ స్థానంగా ఇక్కడ చాలా చైతన్యం, చాలా అవగాహన కలిగిన వాళ్ళగా ఇక్కడ ప్రలోభాలు, మద్యం, అబద్ధాల మాటలు, డబ్బులు ఇవన్నీ పనిచేసేది ధర్మం, న్యాయం, నరేంద్ర మోడీ గారి ప్రధానం. కాబట్టి నేను ఈ పార్లమెంట్ పరిధిలో ముమ్మాటికి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఆయన ఎవరు నాన్ లోకల్